ఫస్ట్ ఈ వెరీ ఈజీ అండ్ సింపుల్ డిజైన్ను క్రోషా చూపిస్తాను. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా నాటేసుకొని ఇక్కడ శారీకి మనము లాక్స్ వేసుకుంటాం. శారీకి లాక్స్ వేసుకొని 1 2 3 వేసుకుంటాం. 3 చైన్ స్టిచ్ వేసుకొని పైన డబల్ క్రోష్ వేసుకొని పక్కలనే ఈ 3 చైన్ స్టిచ్ వేసిన దగ్గర ఇట్లా క్రోషా డబల్ క్రోషా వేసుకుంటాం. పక్కలనే ఇట్లా ఒక 4 టైమ్స్ ఇట్లా అట్లా వేసుకుంటూ ఉంటాం క్రోషా. అందుకే 1 2 3 చైన్ స్టిచ్ చేసి కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి చూసుకొని కరెక్ట్గా మనము ఈలోగా డబల్ క్రోషా వేసుకుంటాం. ఇట్లా వేసుకొని ఇది కట్ చేసి ఎండింగ్ అంటే ఇట్లా వేసుకొని కట్ చేసి ఈ తర మనం లోపల నుంచి ఈ తర ఇడ్చుకుంటే లాక్ అయిపోతుంది. ఇప్పుడు పైన ఏ తర వేయాలో మీకు చూపిస్తాను. పైన ఇంకో కలర్ థ్రెడ్ ఎత్తుకొని ఫస్ట్ మనం లాక్స్ వేసి ఉంటాం కదా, అక్కడ నుంచి ఒక లాక్స్ వేసుకుంటాం. నాట్ వేసుకొని ఒక లాక్స్ వేసుకొని ఇక్కడ 1 చైన్ స్టిచ్ వేసేసి 1 2 వేసుకుందా 2 వేసుకొనేసి ఇక్కడ ఫస్ట్ ఈ 3 చైన్ స్టిచ్ వేసి ఉంటాం కదా, దాని లోపల నుంచో డబుల్ క్రోషా. ఇక్కడ ఇప్పుడు మన కింద ఎంత 5 వేసి అంటే పైన 5 వేసుకొని 2 3 4 5 ఇది 5 అయ్యా కదా, మనం ఇప్పుడు 1 2 3 చైన్ స్టిచ్ చేసుకొని ఇక్కడ లాక్స్ ఇది ఈ 3 చైన్ దీంట్లో తిరిగి డబల్ క్రోషా వేసుకుంటాం. 2 3 4 5 ఇక్కడ ఇట్లా వస్తుంది మనకి. మనం ఇక్కడ ఒక బీడ్స్ వేస్తాం, ఒక 3 చైన్ స్టిచ్ వేస్తాము, అది కుచ్చుకి ఇంకొకటి ఇట్లా బీడ్స్ ఎవరైనా వేస్తాము. తిరిగి ఈ 3 చైన్ స్టిచ్ ఉంటుంది కదా కింద, ఆడ ఒక 5 వేస్తాం. కింద 4 వేసింటే 4 వేస్తాము, 5 వేసింటే 5 వేస్తాం. అది మన చాయిస్. 3 4 5 అందుకే ఇక్కడ మనం ఇక్కడ ఒక దాంట్లో ఒకటి గ్యాప్ ఇచ్చింది, ఒక బీడ్స్ వేసింది, ఇంకొకటి గ్యాప్ ఇస్తాం. తిరిగి ఇట్లా సేమ్ నెక్స్ట్ దాని లోపల వేసుకుంటాం. ఇది అయితే లోపల లాక్ ఫైనల్గా వచ్చి లాక్ ఇట్లా లోపల నుంచి వేయాలా. ఇది ఒక కుచ్చేస్తాము, ఒకటి బీడ్స్, ఒక కుచ్చేస్తాము, ఒక బీడ్స్. ఈ డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం వేరే డిజైన్లు అంత కష్టమైన వాళ్ళు ఈ తర ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.